సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి మొదటూరు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం గ్రాడ్యుటీ నిధులు మంజూరు చేశామని చెప్పేసి ఎంత గొప్ప చెప్తా ఉంది. అయితే అంగన్వాడీ టీచర్లు రాష్ట్రంలో ఎక్కడ కూడా సంతోషంగా లేదు. ఈ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మా వేతనాలు పెంచండి. సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వమని చెప్తా ఉంది. ఆ రకంగా ఇస్తే గానీ పౌష్టికాహారం తిని ఆ కుటుంబాలు బతకలేవని చెప్పేసి శాంతియుతంగా అనేక రకాలుగా పోరాటాలు చేస్తా ఉంటే, ఆ పోరాటాలు చేసిన సందర్భంగా గ్రాడ్యుటీ ఇస్తామని చెప్పి చిన్న చిన్న ఎన్ని ఒక ఎరవేస్తుంది తప్ప ప్రభుత్వం అసలైంది వేతనాలు పెంచడంలో ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా అంగన్వాడీ వర్కర్ల పట్ల కరెక్ట్గా ఉందని స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ఒక అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ ఉంది, జిల్లా వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టుకోండి. మంచిదే, సంతోషమే, దానికే కాదండి. అయితే 4,000, 5,000 అంగన్వాడీ టీచర్ల దగ్గర వసూలు చేశారు కొన్ని యూనియన్లు అని చెప్తా ఉంది. ఏ యూనియన్లు వసూలు చేసినాయి, ఎక్కడ వసూలు చేశారు అని స్పెసిఫిక్ గా మాట్లాడితే కూడా బాగుంటుంది అనేది మా సిఐటిగా మా వైఖరి. కాబట్టి సిఐటి ఎక్కడ కూడా రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుంది. సమస్యల పట్ల నికరంగా నిలబడుతుంది. అవసరమైతే జైల్లోకి వెళ్తుంది సమస్యల పట్ల. కాబట్టి అంగన్వాడీ వర్కర్లు అడుగుతున్న వేతనాలు పెంచే వరకు తిరిగి మళ్ళీ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పవచ్చు.